వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డైలీ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో, ఎంత బిజీగా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ లేవగానే ఇలా కొద్దిసేపు వాకింగ్ అయితే చేస్తాను. రూమ్లోనే కొంచెం నిద్ర మబ్బు పోవడానికి వాకింగ్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న వార్మప్స్ అయితే చేస్తాను. వార్మప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక బ్రష్ చేస్తాను. నేను డైలీ వార్మప్స్ ఏం చేయను, ఎప్పుడో ఒకసారి నాకు చేయాలనిపించినప్పుడు చేస్తాను. లేవడమే 6 to 6:30 అలా లేస్తాను. లేచిన తర్వాత అలా చిన్న చిన్నగా చేసేసి బ్రష్ అయితే చేసేసుకుంటాను. ఇక బ్రష్ చేయడం అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అయితే తాగుతాను. డైలీ కొన్ని వేడి చేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని మరిగించుకొని తాగుతాను. కానీ అప్పుడప్పుడు ఇలా నార్మల్ వాటరే తాగిస్తాను. నెక్స్ట్ ఇక మన డ్యూటీ ఎక్కేయటమే. డ్యూటీ అంటే ఏమనుకుంటున్నారా, ఇంకేముంటుందండి, మా లేడీస్కి కుకింగ్ డ్యూటీ. కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. టిఫిన్లోని కానీ దోశకి పెట్టాను. దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో నుండి తీసి పక్కన పెట్టేశాను. నైటే బౌల్ తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా కాబట్టి పొద్దున ఈజీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే దోశలు వేస్తే సరిగ్గా రావు కాబట్టి పిండిని అయితే ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకుంటాను. ఇక ఆ గ్యాప్లో చట్నీ కోసమని టమాటాలు అండ్ మిర్చి అయితే కట్ చేసుకుంటాను. దోశలోకి ఎప్పుడు టమాటా చట్నీ చేస్తాను. ఆ లోపిక ఇవైతే కట్ చేసి పెట్టేసుకుంటాను. కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇక ఆయిల్లో పల్లీలు అండ్ మిర్చి వేసి వేపుకుంటాను. ఇవి ఒక 5 minutesలో వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత వాటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని అదే గిన్నెలో ఇక టమాటాలు అయితే వేయించుకుంటాను. టమాటాలు కొంచెం వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఇక స్టవ్ అయితే సిమ్లో పెట్టి అది వేగే గ్యాప్లో ఇక ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను. అటు ఆ పని అయిపోతుంది, ఇటు ఊడవడం కూడా అయిపోతుంది. ఒకేసారి 2 పనులు అయితే చేసేసుకుంటాను. అలా ఊడవడం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఊడవడం అయిపోయేసరికి ఇక్కడ టమాటాలు కూడా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత వాటిని తీసి మిక్సీ జార్లో వేసేసుకుంటాను. వేసుకొని కొద్దిసేపు అలా పక్కన చల్లార పెడతాను. ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా, అదే వేడిలో మిక్సీ పడితే మిక్సీయే ఖరాబ్ అయిపోతుంది. అందుకే కొద్దిసేపు అలా చల్లార పెడతాను. ఆ తర్వాత ఇక ఈరోజైతే ఆనియన్ దోశ చేయాలనుకుంటున్నా. దోశలో కానీ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటాం. అవి చల్లారే గ్యాప్లో ఈ ఆనియన్స్ కూడా కట్ చేయడం అయిపోతుంది. ఇలా చిన్న చిన్న గ్యాప్స్ దొరికినప్పుడే ఇక నెక్స్ట్ వాటికి అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇక చట్నీ కోసం వేయించిన దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తాను. ఇలా చట్నీ మిక్సీ పట్టడం అయితే అయిపోతుంది. టమాటా చట్నీ కాబట్టి ఎక్కువగా నీళ్ళేం పోయాను, కొంచెం చిక్కగానే ఉంటేనే చూస్తాను. చట్నీ మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇక దాన్ని పోన్ అయితే పెట్టేస్తాను. పోన్ పెట్టేసుకుంటే ఇక చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇక చట్నీ చేయడం అయిపోయింది. అమ్మ, సగం పని అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక దోశలు చేయడం స్టార్ట్ చేయడమే. ఎంతైనా చట్నీ అయిపోయిందంటే సగం పని అయిపోయినట్టే అనిపిస్తుంది. దోశలు ఏముంది, తొందరగా చేసేసుకోవచ్చు, అంతే కదా. నేనైతే దోశ పిండిలోకి బియ్యం కొద్దిగానే వేస్తాను, మిగిలినంత పప్పులో ఎక్కువ ఉండేలా చూసుకుంటాను.
పెసరపప్పు, మినపప్పు, ఇంకా కొన్ని బొబ్బర్లు ఉంటే కూడా వేస్తాను. శనగపప్పు కూడా కొద్దిగా వేస్తాను. పప్పులు కొంచెం ఎక్కువ ఉంటేనే హెల్దీ కదా, పప్పులతోనే కదా మనకు ప్రోటీన్ వచ్చేది. అందుకే అన్ని రకాల పప్పులు వేసి దోశ ప్యాటర్న్ అయితే రెడీ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, దోశది ఏది ఎంత వేసుకోవాలో క్లియర్గా వీడియో చేస్తాను, కామెంట్లో చెప్పండి. దోశ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇక మేము దోశ చేసామంటే ఆనియన్ వేసుకున్నప్పుడు పక్కా కారం ఉండాల్సిందే. కారం అలా పైన వేసేస్తాను. మీలో ఎంతమంది ఇలా కారం వేసి దోశ చేస్తారో కామెంట్ చేయండి. దోశ వేయడం ఒక ఆర్ట్ అయితే తీయడం కూడా ఒక ఆర్టే కదా. నేను దోశ వేయడం గుండ్రగా మంచిగానే వేస్తాను, కానీ తీసేటప్పుడే కొంచెం ఇలా కొద్దిగా ప్యాన్ అంటుకొని పోతుంది. ఎప్పుడు వేసినా ఏదో ఒక్క దోశ అయినా అంటుకుంటుంది. ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంతైనా దోశ తీయడం కూడా ఒక ఆర్టే కదా. ఫైనల్గా ఫస్ట్ దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ సెకండ్ దోశ అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే దోశలు చేసినప్పుడల్లా 6 దోశలు చేస్తాను. నాకు 3, మా ఆయనకు 3 సరిపోతాయి మాకు. ఇక నెక్స్ట్ ఎక్కువ తినలేమిక, అందుకే 6 దోశలు అయితే వేస్తాను. ఇలా సెకండ్ దోశ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ దోశను కూడా బాగానే తీసాను. నెక్స్ట్ ఇక థర్డ్ దోశ వేయడం అయితే స్టార్ట్ చేసేసా. ఫైనల్గా ఇది లాస్ట్ దోశ. ఇలా నేను దోశలు వేసేసే లోపే మా ఆయన కూడా లేసేసి ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యాడు. ఇది వచ్చేసి ఫైనల్ ఇక లాస్ట్ దోశ. అదేంటో ఈరోజు దోశలన్నీ బాగానే వచ్చాయి. వీడియో తీస్తున్నానని కావచ్చు, అందుకే దోశలు బాగా వచ్చాయి. ఇలా ఒక 4 ఖర్జూరాలు అయితే నైటే వాటర్లో నానబెట్టేస్తాను. అవి ఇక పొద్దున టిఫిన్ చేసేటప్పుడు తింటాము. ఇక టిఫిన్ అయిపోయింది. మా ఆయన కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇక టిఫిన్ అయితే చేసేస్తున్నాం ఇద్దరం కలిసి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. నేను 6కి అలా లేసాను. 6కి లేచి 7:30 లోపు టిఫిన్ అయితే అయిపోయింది. ఎందుకంటే 7:45 లోపు మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి. అందుకే టిఫిన్ అయితే తొందరగా చేసేసాను. అలా టిఫిన్ అయితే తినేసాము. చట్నీ అయితే ఈరోజు చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత మా ఆయన అయితే డ్యూటీకి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఇక మా ఆయననైతే డ్యూటీకి పంపించేశాను. ఇలా మా ఆయనకి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు నా మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది, బిజీగా. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.